హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి పిండి అండ్ ఎగ్స్ తోటి ఇన్స్టంట్ దోశ ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా నేను 1 కప్పు వరకు రాగి పిండి తీసుకున్నాను. అంతకన్నా తక్కువ అయినా మనం తీసుకునే మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. 1 కప్పు రాగికి జస్ట్ నేను కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని దోశ ప్యాటర్న్ కలుపుకొని అందులో 2 ఎగ్స్ కొట్టి అంతా కలిపేసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి జస్ట్ ఒక్కటేసారి స్టార్టింగ్ దోశ ప్యాటర్న్లుగా పోసేసుకుంటే ఇన్స్టాంట్గా అయిపోతుంది. అండ్ రాగి పిండితోటి అండ్ ఎగ్స్ తోటి మన బాడీకి కావాల్సిన కాల్షియం అందుతుంది. అదేవిధంగా ప్రోటీన్. ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాడీని కూల్ చేసే తత్వం రాగి పిండికి ఉంటుంది. అండ్ దీనికోసం మనం వెయిట్ చేయడానికి అవసరమే లేదు. ఎంత త్వరగా ఎప్పుడంటే అప్పుడు మనకు టిఫిన్ చేయడానికి టైం లేనప్పుడు ఇప్పుడు మన ఆమ్లెట్ ఎంత ఈజీగా అయిపోతుందో ఈ దోశ కూడా అంతే స్పీడ్గా అయిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ పల్చగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకు స్నాక్లా కూడా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడైతే కారం కూడా ఏది యాడ్ చేయలేదు. జస్ట్ నేను పిండితోటి లైట్గా ఉప్పు, కొంచెం వాటర్ అండ్ ఎగ్స్ అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.